అపోస్తలుడైనటువంటి పేతురు గారు శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మెట్ల మీద ఒక భిక్షకుడు ఉంటాడు. ఆయన వీళ్ళ దగ్గర ఏదైనా దొరికిద్దేమో అని గమనించినప్పుడు పేతురు గారు అంటున్నారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు అన్నారు. అయితే మరి మీ దగ్గర ఏముంది పేతురు గారు అని అడిగితే పేతురు గారు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? వెండి బంగారముల కంటే విలువైనదే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నా దగ్గర ఉంది అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలంటే మంచి జీవన విధానం, ఆశీర్వాదాలంటే మంచి దుస్తులు, ఆశీర్వాదం అంటే కాస్తంత ధనము, ఆశీర్వాదం అంటే చుట్టూ ఉండే జనాలు అనుకుంటున్నారు. కానీ నిజమైన ఆశీర్వాదం పేతురు గారు చెప్తున్నారు, వెండి బంగారముల కంటే అతి విలువైనది యేసుక్రీస్తు నామం అని చెప్తున్నాడండి. నేను ఏ స్థితిలో ఉన్నానో నేను సంతోషిస్తానని. నాకు లేమి తెలుసు, నాకు సమృద్ధి తెలుసు, ఆకలి తెలుసు, సంపన్నమైనటువంటి స్థితి తెలుసు. నాకు ఆకలి దప్పులు తెలుసు అంట ఆయనకి, అన్ని విధాలైనటువంటి భోజన సదుపాయాలు తెలుసు అంట, పస్తులు ఉండడం తెలుసు ఆయనకి, పంచభక్ష పరవాణాలు తినటం కూడా తెలుసు ఆయన, కలిమి తెలుసు, లేమి తెలుసు ఆయనకి. అటువంటి పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను అంటున్నారు. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏం తెలుసుకున్నారంటే, నన్ను బలపరిచే యేసు నాతో ఉంటే అది నాకు అసలు సిసలైన ఆశీర్వాదం అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నాడు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు, నా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, కానీ నా దగ్గర యేసు క్రీస్తు నామం ఉంది అని అపోస్తలుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు. ఈరోజు అడుగుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం బైబిల్ చదువుతున్నాం, మనందరం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. కానీ అపోస్తులకు ఉన్నటువంటి ధైర్యము, అపోస్తులకు ఉన్నటువంటి విశ్వాసము, అపోస్తులకు ఉన్నటువంటి దేవుడు అనుకున్నాడా? వాళ్ళు యేసు నామం కోసం ప్రయాసపడ్డారు, దేవుని వాక్యం కోసం ప్రయాసపడ్డారు. మీకు విషయం తెలుసా? ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిళ్ళు ఉంటున్నాయి, ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో దేవుని వాక్యం ఉంది. కానీ ఆ రోజుల్లో వాక్యం ప్రకటిస్తుంటే అపోస్తులైనటువంటి వారిని రాత్రంతా మైనంలో నానబెట్టి కాగడాలతో వెలిగించి కాల్చేసి చంపేసేవాళ్ళండి. సువార్త ప్రకటిస్తే బల్లెలతో పొడిచి చంపేశారండి, వాళ్ళ శిరశ్ఛేదనం చేశారండి. అటువంటి టైంలో కూడా వారు అద్భుతంగా సంతోషంగా సువార్తను ప్రకటించారండి. ఈరోజు ప్రతి ఒక్కరి చేతుల్లో బైబిళ్ళు ఉంటున్నాయి, ప్రతి ఒక్కరి కుటుంబాల్లో దేవుని వాక్యం, టీవీలు పెడితే దేవుని వాక్యం వస్తుంది, సెల్ ఫోన్స్లో దేవుని వాక్యం వస్తుంది. కానీ అంటున్నాను, వారికున్న దేవుడు మీకున్నాడా? వారు ఆశ్రయించిన దేవుని నామం మీ దగ్గర ఉందా? వారి ఆశీర్వాదం ఎందులో ఉందో తెలుసా? యేసుక్రీస్తులో ఉందండి. మరి మన ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది? ఇహలోకంలో ఉంటుందండి. ఇహలోకంలో ఉండే జీవన విధానాల్లో వెతుక్కుంటున్నాం మనం, ఇహలోకంలో ఉండేటువంటి సంతోషంలో వెతుక్కుంటున్నాం, ఇహలోకంలో ఉండేటువంటి వస్తు వాహనాల్లో మన సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. కానీ అపోస్తులు యేసుక్రీస్తులో ఆనందాన్ని వెతుక్కున్నారండి. అటువంటి అపోస్తులు నడిచిన బాటలో నడుద్దాం, 10 మందికి ఆశీర్వాదాన్ని పంచిపెడదాం. అటు కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.